బీడీ 4th ఇయర్ చదువుతున్నటువంటి పుంగా అశోక్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా సాయంకాల సమయంలో శుభములను తెలియజేస్తున్నాం. వారు ఈ ప్రత్యేక సమయంలో మనల్ని ఈ దిన వాక్య ధ్యానంలోకి నడిపిస్తుండగా వారిని ముందుకు ప్రవేశంగా ప్రభుత్వం జ్ఞాపకం చేస్తూ అందరూ చప్పట్లు కొడుతూ వారిని లూకా సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మరొక మారు నేను చదివి చిన్న ప్రార్థన చేసిన తదుపరి వాక్య సందేశంలోనికి వెళతానండి. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి హృదయపూర్వక వందన. ఇదిగో ప్రభా, ఈ యొక్క ఏసీటీసీ కమ్యూనిటీని జ్ఞాపకం చేసుకొచ్చినాం. ఈవినింగ్ మెస్ చాపల్ని ఆరాధనను నడిపిస్తున్న సహోదరుల్ని, కూడి వచ్చినటువంటి సహోదరులందరినీ జ్ఞాపకం చేసుకొచ్చినాం. ఇదిగో ప్రభా, మా కాలేజీ అంతటి మీద దైవాశీర్వాదాలను ఉంచుము. అలాగే ఈ యొక్క సమయంలో ఈ కొద్దిపాటి వాక్య భాగాన్ని మేము పంచుకొని చుండగా నీ ఆత్మ చేత నీవే నాతో మాతో మాట్లాడి బలపరచమని అడిగి వేడుకొంచున్నాం. నీ చేతులకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క టెక్స్ట్ కి కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచించి ఒక టైటిల్ ఆక్సీ మెరాన్ అనేటువంటి టైటిల్ ని నేను ఇవ్వదలుచుకున్నాను. అసలు ఆక్సీ మెరాన్ అంటే ఏంటి? అయితే ఈ మాట ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక అలంకారయుతంగా ఒక బలమైనటువంటి సందేశాన్ని లేదా బలమైనటువంటి భావాన్ని, రెండు విరుద్ధ శైలులలో ఉన్నటువంటి భావజాలాన్ని చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటారు. రెండు విరుద్ధ భావాలని ఒకే సందర్భంలో లోతైన అనుభవం ద్వారా తెలియజేయడం. లైక్ ఏ బిటర్నెస్ అండ్ స్వీట్ అండ్ లోన్లీ వాయిస్. ఇంకా చెప్పాలంటే ఆ లివింగ్ అండ్ డెత్ అంటే జీవించుచూ ఉన్న మృతుల స్థితిలో ఉండడం అనేటువంటిది. ఇది టైటిల్ గురించినటువంటి క్లుప్త వివరణ. సరే, ఈ ఆక్సీమెరాన్ అని అన్నప్పుడు ఈ టెక్స్ట్ లో ఆ భావజాలాన్ని ఎందుకని నేను చూపించాలని అనుకున్నానంటే, మీరు గమనించండి, ఈ యొక్క టెక్స్ట్ లో ఆ వ్యక్తి లేదా ఒక వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు రావడం, ఈ గెరాజీను అనేటువంటి ప్రాంతం, ఇది జెంటైల్ కమ్యూనిటీ అంటే రోమన్ ప్రొవిడెన్స్ లో ఉన్నా గానీ అది అన్ని జనుల సంబంధించిన ప్రాంతం. దీనినే మనకి మీరు మార్కు సువార్త చూస్తే ఈ యొక్క భాగాన్ని డెకాపోలి అంటారు. డెకాపోలి అంటే లైకే మున్సిపాలిటీ, మండల్ లాంటిది. అంటే 10 గ్రామాలు కలిసి ఒక పట్టణంగా లేదా ఒక మండలంగా ఉన్నటువంటి ప్రాంతం. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు చూపించినటువంటి ఇంటెన్షన్ ఇక్కడ మనకు కనబడతా ఉంటది. గలిలయకును ఎదురుగా నుండు గెరాజీనీయుల అనేటువంటి ప్రాంతము. ఈ గలిలయ నుంచి గెరాజీనీయులు అనేటువంటి ప్రాంతానికి గల ఉన్న దూరాన్ని కనుక మీరు మామూలుగా వ్యాఖ్యాన పూర్వకంగా చూస్తే ఇంచుమించు 33.5 మైళ్ళు దూరం. 33.5 మైళ్ళు లైక్ కిలోమీటర్స్ లో కనుక చూస్తే దాన్ని 45 కిలోమీటర్లు వస్తుంది. ఆయన పడవ ప్రయాణం ద్వారా వెళ్ళి ఒక వ్యక్తిని సందర్శించడానికి ఆయన చిత్తంలో ఇష్టపడ్డాడు. సరే, ఆ యొక్క వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంది అని కనుక చూస్తే 29వ వచనం చదువుదామండి. ఎలాగనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చిన గనుక వానిని గొలుసులతోనూ కాలి సంఖ్యలతోనూ కట్టి కావలి ఎందుంచిరి గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. ద కాంట్రాక్ట్ విత్ ద టెక్స్ట్. ఈ టెక్స్ట్ లో ఉన్నటువంటి విషయాలు కనుక మీరు చూస్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో ఉంచబడతా ఉంటాయి. ఏంటా విషయాలని? ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థితి. ఆ వ్యక్తి ఎలా ఉంచబడ్డాడంట? దయ్యములు పట్టిన వాడే, బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. అతని స్థితి గురించి ఇక్కడ తెలియజేస్తా ఉంది. సరే, 33 లేదా 45 కిలోమీటర్లు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రయాణం చేసి అన్యజనుడైన లేదనుకుంటే తెలియబడినటువంటి వ్యక్తిని స్వస్థపరచడానికి వెళ్తున్నాడు. పర్సనల్ ఎవాంజలిజం. ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న కాంటెక్స్ట్ లో
మాస్ ఎవాంజలిజానికి కన్నా పర్సనల్ ఎవాంజలిజానికి ఎక్కువ పవర్ అనేది ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే సిచ్యువేషనల్ గా ఒకరిని కలిసినప్పుడు వాళ్ళకి నీ వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి కొంత సంభాషణ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మారడానికి అదొక మైలురాయిగా వాళ్ళ జీవితంలో అది ఉపయోగపడుతుంది. అంటే మనం చేసిన సంభాషణను బట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ యొక్క వ్యక్తిని చూసినప్పుడు ఇతని స్థితి ఎలా ఉందంటే, అసలు మనుషులు ఎవరో కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి లేదు. సరైన బట్టలు లేవు, అతను పిచ్చి పిచ్చి కేకలేసుకుంటూ అరణ్యంలో తిరుగుతున్నాడు, సమాధుల్లో పడుకుంటున్నాడు, సరైనటువంటి స్థితిగతులు అతనికి లేవు. మీరు గనక ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయన ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనో ఆ మార్గమున వెళ్ళక పోయేను. ఇక్కడ అతను ఎలా కనబడుతున్నాడంటే ఏ ఫైరీ యాంగర్, అంటే చాలా కోపం అనేది అతనిలో ఉండడం, లేదనుకుంటే అతను చాలా ఉగ్రుడిగా ఉండడం అనేది ఇక్కడ చూపిస్తా ఉంది. ఈ రోజునే కనుక ఒకవేళ సమాజంలో అలాంటి వ్యక్తి అలాంటి పరిస్థితిలో ఉంటే మనం ఏమని అంటాం? ఆడు ఎవడో పిచ్చోళ్ళ ఉన్నాడో, అటు సైడ్ మన పిల్లల్ని కానీ మనం కానీ వెళ్ళనివ్వకపోవడం మంచిది అన్నట్లుగా. అంటే మానవ సమాజం ఒక వ్యక్తిని ఎలా చూసింది, లేదా బలహీనమైన స్థితిలో ఉన్న వ్యక్తిని ఎలా చూసింది అనేది మనం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త మనం చదివిన 8వ అధ్యాయం 29వ వచనంలో అతన్ని ఎలాగంట కాళ్ళి సంకెళ్లతో చేతులు కాళ్ళు కట్టి బంధించారంట. అంటే ఒక వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తున్నారు, బాగోగున్నటువంటి వ్యక్తిని లేదా దెయ్యములు పట్టిన వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మనం చూడవచ్చు. మనం ఏమని భావిస్తున్నాం? అతను పిచ్చోడు అన్నట్టు భావిస్తున్నాం. కానీ యేసుక్రీస్తు ఎలా చూశాడు అనే దానిని మనము ఆలోచన చేసినట్లయితే ఇట్ ఈజ్ ఏ యాంటీథిటికల్ ప్యారలాలిజం. అంటే విరుద్ధ భావ సరళిలో ఆ యొక్క ఉన్నటువంటి వృత్తాంతాన్ని అంతటిని ఆయన చూస్తున్నట్లుగా మనం చూస్తాం. చూడండి, ఈ టెక్స్ట్ టోటల్ గా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ స్థితిగతుల్ని ఎలా మార్చేస్తున్నాడంటే, ఒక దుఃఖకరమైన ఒంటరితనంతో ఆవేదనతో కూడినటువంటి పరిస్థితుల్ని ఆయన ఎలా మార్చేస్తున్నాడంటే టోటల్ గా చేంజ్ చేసేయడం మనం ఇక్కడ చూడగలం. ఇప్పుడు మొదట అతను ఎలా ఉన్నాడంట? సిటీ అవుట్ సైడ్ ఆ కొండలలో, గుట్టలలో, అడవి ప్రాంతంలో నివసించడం. అతన్ని ఎలా మార్చాడంటే ఇన్సైడ్ ఆఫ్ ది సిటీ, తనని మరలా ఇంటిలోనికి లేదా గ్రామంలోనికి వెళ్ళేలాగా ఆయన మార్చేస్తున్నాడు. మీరు 39వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత లివింగ్ ఇన్ ద టాంబ్, అతను సమాధులలో జీవించేటువంటి వ్యక్తిగా ఉంచబడ్డాడు. సమాధులలో జీవిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి బ్రతికున్నాడన్న మాటే గాని చనిపోయిన స్థితిలో ఉన్నట్లుగా అది ఒక స్పిరిచువల్ మీనింగ్ అనేది ఇస్తా ఉంది. అతన్ని ఎలా మార్చాడంటే ఏ లివింగ్ ఎట్ ది హౌస్, ఇంటిలో జీవించేవాడిగా ఆయన మార్చేశాడు. డిమాండెడ్ అంటే పిచ్చి పట్టినట్లు తిరగడం అక్కడ మనం చూడగలము. అయితే యేసుక్రీస్తు ఎలా మార్చాడంటే ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ది మైండ్, అతను వినయంతో కూర్చుని వినడానికి సిద్ధపడినట్లు ప్రభువు మార్చేసినట్లుగా మనం చూస్తున్నాం. లివింగ్ ఎట్ ద డిజర్ట్, అతను అడవిలో లేదా అరణ్యంలో నివసించడం చూడగలం. అయితే అతను ఇంటిలోనికి వెళ్ళి నివసించేలాగా ఆయన్ని మార్చినట్లు మనం చూస్తున్నాం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అలాగే 39వ వచనం కూడా, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియజేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసినో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. ఆక్సిమెరాన్ అని అన్నప్పుడు అతని మొదటి స్థితి ఎలా ఉందంటే దయ్యములు పట్టిన వాడుగా ఉన్నాడు. కానీ దానికి పూర్తి భిన్నంగా స్వస్థ చిత్తుడు అవడం మనం చూస్తున్నాం. బట్టలు లేనిటువంటి వాడుగా ఉన్నాడు, అతడు బట్టలు కట్టుకున్న స్థితిలో ఉండడం మనం చూస్తున్నాం. తర్వాత అతడు పిచ్చి పిచ్చిగా మాట్లాడడం లేదా దెయ్యం పట్టిన స్థితిలో తనను తానే గాయపరుచుకోవడం చూస్తున్నాం. అయితే స్వస్థ చిత్తుడై ఉండడం మనం చూస్తున్నాం. అయితే నిలకడలేని స్థితిలో అతడు మొత్తం తిరుగుతూ ఉండడం చూసాం.
అయితే ఇక్కడ యేసు పాదాల యొక్క కూర్చుని ఉండడం మనము చూస్తాం. వెలుగు చీకటి తన యొక్క ఆ అస్థిరమైన పరిస్థితిలో నుండి స్థిరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకురావడం. ఒక 4 మాటలు నేను చెప్పి ముగిస్తాను. మొదటిది, అతను చనిపోయిన మనుషుల లెక్కలోకి చేర్చబడ్డాడు, కానీ బ్రతికే ఉన్నాడు. అలాంటి స్థితిలో దేవుడు తనని ఏం చేస్తున్నాడంటే గివింగ్ ఏ ఐడెంటిటీ, తనకి మళ్ళా జీవితాన్ని గుర్తింపును తిరిగి ఇస్తా ఉన్నాడు. రెండవది, ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ. ఆయన యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. యేసు వెళ్ళిపోతుంటే నేను కూడా వచ్చేస్తాను ప్రభు అన్నాడు. కానీ ప్రభు దానికి అంగీకరించాల. లేదు లేదు, నువ్వు వెళ్ళి నీ సమాజంలో నీ ఇంటి వారితో నీవు జీవించుము అని అన్నాడు. అంటే అతను అప్పటి వరకు తన యొక్క లైఫ్ ని ఎలా గడిపి ఉండొచ్చో బహుశా, కానీ తిరిగి నీ జీవితాన్ని నువ్వు జీవించు సంతోషంగా, నీ కుటుంబంతో, నీ పిల్లలతో, నీ సమాజముతో, నీ ఇంటి వారితో అన్నట్లు నీవు తిరిగి మరలా నీ ఇంటికి నీవు వెళ్ళుము అని అన్నాడు. ఏ ఫీట్ ఆఫ్ జీసస్ అండ్ డిజైబుల్ పోస్చర్ అంటే యేసు పాదాల దగ్గర ఒక శిష్యుల్లాగా కూర్చొని ఆయన చెప్పేదంతా ఏంటున్నాడు అక్కడ. ఇది ఏం చూపిస్తుందంటే ఆయన శిష్యత్వమును అంగీకరించినట్లుగా లేదా క్రీస్తుకు శిష్యుడిగా మారినట్లుగా ఉన్నది. చివరిగా ఆయన చెప్పేటువంటి మాట, ఏ ప్రొక్లైమింగ్ గాస్పల్ అండ్ విట్నెస్. ఏదైతే సమాజంలో పిచ్చిపెట్టిన వారిగా తిరుగుతున్నటువంటి వ్యక్తి ఒక మండలానికి లేదా 10 గ్రామాలకు వెళ్ళి యేసు నాకిట్టి కార్యములు చేశాను అని చెప్పడం అనేది ఒక గ్రేట్ గాస్పల్ అండ్ ఎవాంజలిజం గా మనం చూడవచ్చు. ఎన్ని అద్భుతాలు దేవుడు జరిగించాడంటే ఒక వ్యక్తిని మరలా తిరిగి ఆయన ఆ గెరాజేనీయుల దేశం వెళ్ళినట్లుగా లేదు యేసుక్రీస్తు ప్రభుల వారు, కానీ ఆ గ్రామం అంతటిని లేదా ఆ పట్టణం అంతటిని రక్షించడానికి ఏ పిక్ అండ్ చూజన్ వన్ ఎగ్జైల్ పర్సన్. దేవుడు ఒక బందీఖానాలో బంధించబడి ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నీవు అన్నిసార్లు పులిపీట ఎక్కి చెప్పడానికి నీకు అవకాశం రాకపోవచ్చు. నీ వ్యక్తిగతంగా నువ్వు చూపించాలి. కొన్నిసార్లు నువ్వు తినే దగ్గర చూపించాలి, మాట్లాడే దగ్గర చూపించాలి, సమాజంలోకి వెళ్ళి నడిచి నీ బ్రతుకుతున్నప్పుడు చూపించాలి. అలా చూపించే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే క్రైస్తవ్యానికి ఒక విలువ ఉంటుంది. ఎటువంటి ఆ కళంకం కలిగినటువంటి విషయాలు అంటే విమర్శన దృష్టితో చూసేవాళ్ళు కూడా గౌరవించడము నేర్చుకోగలుగుతారు. అయితే ఈరోజు దేవుడు ఒక వ్యక్తి నశించిపోవడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఏ పర్సనల్ ఎవాంజలిజం. ఒక వ్యక్తి ఆ బందీఖానాలో ఉండిపోయేటువంటి స్థితి దేవుడికి ఇష్టం లేదు. వాటిని విడిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అలాగే మనము కూడా ఈ రోజు ప్రతి పరిస్థితిలో సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.